కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఓన్లీ డేస్ ఆఫ్ మ్యారేజ్ అలిమనీ అనేది ఎందుకు ఇవ్వాలి అని చాలాసార్లు క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఒక కేసు సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చిందండి, వేరేన్ ఆయన ఫస్ట్ వైఫ్కి ఆయనకి పెళ్ళయి 25 years అయింది. దే హ్యావ్ కిడ్స్ అండ్ ఈవెన్చువల్లీ దే గాట్ సెపరేటెడ్. ఆవిడకి అలిమనీ కింద ఒక 700 crores ఆయన ఇచ్చారు. ఆ తర్వాత సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఇట్స్ హార్డ్లీ ఒక 30 days ఆఫ్ మ్యారేజ్లో షీ హాజ్ ఆస్డ్ 700 crores. అండ్ ఆవిడ కంటెన్షన్ ఏంటి అని అంటే, ఫస్ట్ వైఫ్కి ఆయన అలిమనీ 700 crores ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు అని. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పింది, అమ్మాయి పెళ్ళి ఇన్ని కేసులు ఈ 30 రోజుల్లో 15 రకాల కేసులు పెట్టావు నువ్వు అతని మీద, ఈ కోర్టుకి మీరు 20 సార్లు అప్రోచ్ అయ్యారు డిజాల్వ్ చేయమని మ్యారేజ్, క్లియర్గా నువ్వు అలిమనీ కోసమే పెళ్లి చేసుకున్నట్టుంది. ఫస్ట్ వైఫ్ సినారియో నీ సినారియో వేరు, నువ్వు ఆమె కంపారబుల్ కాదు. ఎందుకంటే దట్స్ ఎ లాంగ్ మ్యారేజ్, 20 years ఆఫ్ రిలేషన్షిప్ అండ్ దే హ్యావ్ కిడ్స్, నీకంత అలిమనీ ఇవ్వడం కుదరదు అని చాలా తక్కువ మీగర్ అమౌంట్ అలిమనీ ఇచ్చి ఆ మ్యారేజ్ని డిజాల్వ్ చేయడం జరిగింది.